హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా సూపర్గా చేసేయచ్చండి. ఒక 2 ఇంగ్రీడియంట్స్ని దీంట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఇంచు బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 చిన్న ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 ఇలాచీలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఇందులోకి మనం ఫ్రెష్గా రుబ్బుకున్న ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే ఇందులోకి మనము బాగా పండిన ఒక పెద్ద టమోటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయిస్తే మనకి టమోటో ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతాయండి. చూసారు కదా, ఇలా టమోటో ముక్కలు అనేది సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, దానితో పాటుగా మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఒక పావు టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ కారపొడి వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి మీరు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇవంతా కూడా మసాలా వేగేంత వరకు 1 నిమిషం వేయించి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయేటప్పుడు ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ అనేది వేసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ చికెన్ని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే చికెన్ కర్రీకి బోన్స్ ఉండే పీసెస్ అయితే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఉడికించుకుంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి మనము ఒక 200 ml దాకా హాట్ వాటర్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ వాటర్ వచ్చేసి మీరు 100 ml వేసుకోవచ్చు, లేదంటే 150 ml వేసుకోవచ్చు. కర్రీ మీరు థిక్గా ఇష్టపడతారా లేకపోతే కొంచెం పల్చగా ఇష్టపడతారా అనే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ 200 ml వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తక్కువగా ఉంటే వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇలా కర్రీ అనేది దగ్గరకు వస్తున్నప్పుడు ఇందులోకి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చికెన్ కబాబ్ 65 మసాలా అని, ఇది బయట మనకి మార్కెట్లో దొరుకుతుందండి పౌడరు. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసేసుకోవాలన్నమాట. ఇలా కర్రీ దగ్గరకు వచ్చేటప్పుడు అంటే ఫైనల్గా మనము గరం మసాలా వేస్తూ ఉంటాం కదండి, అలా గరం మసాలాకి బదులు ఇలా ఈ చికెన్ కబాబ్ 65 మసాలా లాస్ట్లో వేసి చూడండి. చూసారు కదా, ఇలా చికెన్ కబాబ్ 65 మసాలా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఉడికిస్తే చాలండి. లో ఫ్లేమ్లోనే అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఫైనల్గా ఇందులోకి మనము కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే అనమాట. ఈ చికెన్ కబాబ్ 65 మసాలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చిక్కగా వచ్చేస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కర్రీకి మంచి కలర్ కూడా వస్తుందండి. ఫైనల్గా ఈ చికెన్ కబాబ్ 65 మసాలా వేయడం వల్ల ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ చికెన్ కబాబ్ 65 మసాలాలో కొంచెం సాల్ట్ ఉంటుందండి, కాబట్టి మీరు కర్రీలో కొంచెం తక్కువగా వేసుకోండి. ఫైనల్గా ఇది వేస్తే సరిపోతుంది.